మనకి రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఇండియాను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశాడు, గుర్తుందా? ఏమన్నాడు? ఇండియా అమెరికాకి సరైన వ్యాపార భాగస్వామి కాదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ఎందుకన్నాడు అది? రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి, దానివల్ల రష్యా ఆర్థికంగా వృద్ధి చెందుతుందని చెప్పి, దాంతో మరి ఉక్రెయిన్ ఇబ్బంది పెడుతున్నారు. సో ఇది నాకు నచ్చలేదు, అందుకని చెప్పేసి ఇండియా మీద 25% టారిఫ్ వేసాను అని చెప్పేసి రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు కదా. అయితే మరి ఈరోజు అది కూడా బుధవారం 4:30కి ఒక కీలకమైన ప్రకటన చేయబోతున్నాడని చెప్పాలి. అయితే దేని గురించి ఉండేది భయ ఏదంటే, రెండు విషయాలు అయితే చిన్నవి. వాటిలో ఏంది? ఫస్ట్ ఫార్మా ఒకటి, అదేవిధంగా సెమీ కండక్టర్స్. ఈ రెండు రంగాల గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాడు. అది పక్కన పెట్టయితే ఇంకో విషయం ఏంటో తెలిసాడా? ఈరోజు యుఎస్ఏ రాయబారి ఒక అతను రష్యాకి వెళ్తున్నాడు. సో రష్యాకి వెళ్ళి అక్కడ అతను కొన్ని మీటింగ్స్ చేస్తాడు. ఆ మీటింగ్లో ఏంది మెయిన్గా వెళ్ళదే మోటివ్? మీరు రష్యా ఎవరైతే ఉన్నారో రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం స్టాప్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు అడుగుతారు. రష్యా కనుక దీనికి ఓకే ఆపేస్తాం అన్నారనుకో, అంతా సేఫ్ బాగానే ఉండేది. అలా కాకుండా రష్యా ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదు, మేము ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తాం అనేది అనుకోండి. సో దీని తర్వాత యుఎస్ఏ ఒక డెసిషన్ తీసుకోబోయిద్దంట. ఆ డెసిషన్ ఏంది? వాళ్ళ మీద కొన్ని ఆంక్షలు విధించిద్ది అనమాట. ఎవరి మీద? రష్యా మీద. సో దాంతోపాటు మిగిలిన దేశాలు ఎవరైతే రష్యాకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయో వాటన్నిటి మీద ఎక్కువ ఇంకా భారీగా టారిఫ్ వేసే ఛాన్స్ అయితే కనిపిస్తుందని చెప్పి ఇప్పుడు మనకు ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట.